వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే ఇదే కృష్ణదేవరాయలు ఇదే కార్యకర్తల్ని ఇదే నాయకుల్ని మోసం చేసి వీళ్ళ కష్టంతో ఎంపీగా గెలిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనులు చేసినటువంటి చరిత్ర ఈ కృష్ణదేవరాయలు ఎంపీ గారిది. అయితే ఇంకొకటి కూడా ఉంది, మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కృష్ణదేవరాయలు గారు ఈరోజు చెప్తాడు, వాళ్ళ హిస్టరీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ ఏ ఒక్క పేద విద్యార్థికైనా కనీసం రాయితీ ఇచ్చిన పరిస్థితి ఉందని వాళ్ళ హిస్టరీలో ఫలానా వాళ్ళకి మేము ఇదిగో ఈ రాయితీ ఇచ్చి ఇదిగో మేము ఈ పేదవాడికి మేము అవకాశం ఇచ్చి చదివించామని ఒక్క మాట చెప్పమను. మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి, ఫలానా గ్రామంలో ఫలానా వాళ్ళకి మేము ఈ హెల్ప్ చేసామని. లేదే, మీరు చెప్పండి. వేల కోట్లు సంపాదించారు, ఇంకా ఏం చేసుకుంటారు? మీకు ఇంకొక మాట చెప్పాలా, ఇదే కృష్ణదేవరాయల గురించి నన్నేదో చెప్తున్నాడు కదా, నేను ఆయన మీరందరూ తెలుసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేస్తూ ఆయనే చెప్పాడు, శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు నాకు చాలా దోస్తు, ఆయన వల్లనే మెడికల్ కాలేజీ నేను ఆయన చెప్తేనే నాకు తెలిసింది, నేనే తెచ్చాను అని చెప్పాడు. ఏం మాట్లాడావయ్యా, నువ్వు మెడికల్ కాలేజీ తెచ్చావా? ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో ఆయన ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్ని మెడికల్ కాలేజీలు పెట్టల. ఆయన చేసిన పని నువ్వు చేసినట్టుగా చెప్పుకున్న దాంట్లో ఒక భాగం కదా. అదే మాగంటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 450 షాపులు లిక్కర్ షాపులు వస్తే ఇదే కృష్ణదేవరాయలు గారు 200 షాపులు ఇతరులను ఈయన తీసుకొని బినామీ పేర్లను ఏర్పాటు చేసి ఎందరో లాస్ట్కి ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా మీరు తీసుకోండి అని మాట్లాడాడు. అంటే ఆయనకి లాభాలు ఇచ్చి వీళ్ళని తీసుకోమని కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఆయన ద్వారా నష్టపోయారు. దాంట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా నువ్వు కూడా లిక్కర్ షాపు తీసుకోమని ఢిల్లీలో అడిగితే, ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకోమని అడిగితే నా దగ్గర డబ్బులు ఇవ్వయ్యా, నీకు నేనే ఆడ తీసుకొచ్చి ఇచ్చాను, ఏమయ్యా బ్రహ్మనాయుడు నువ్వేమైనా పెడతావా అని ఇదే గోపిరెడ్డి నన్ను అడిగాడు. కృష్ణదేవరాయలు కబంధ హస్తాలలో నువ్వెందుకు నలిగిపోవాలి నాయన? కృష్ణదేవరాయలు అంటే సామాన్యుడు కాదు. ఇవాళ వేలు ఇవాళ ఢిల్లీలో ఎంత న్యాగ్గా వాళ్ళందరూ బయటపడ్డారు. ఈయన తెలివిగా ఎక్కడ కూడా దొరకకుండా 1000 కోట్లు సంపాదించిన ఈయన నా గురించి మాట్లాడుతుండు. నా గురించి వినుకొండలో ఏ బోన్లైనా వెళ్ళి ఎవరు సొమ్మైనా తీసుకుంటే అది నువ్వు తీసేసుకో. నీ గురించి నా గురించి చెప్పిన పరిస్థితి ఏ వినుకొండ ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తారు. బ్రహ్మనాయుడు రైతుగా కష్టాన్ని నమ్ముకొని కష్టంతో బతికాడు. ఈరోజు కూడా ఎలాంటి అలవాటు లేకుండా ఒక రైతు ఏదైతే తినిపనుకుంటాడో ఆ విధంగా ఉన్న బ్రహ్మనాయుడు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు.